మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ఎందుకు అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ పాస్ చేశాడు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రాష్ట్రంలో ఉచితాలు ఎందుకు ప్రకటించారో, దానికి బీజేపీతో సంయుక్తంగా నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేతకు, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారికి తెలియకుండానే ఈ ప్రకటన ఇచ్చారా అని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతా ఉన్నాం. నిజంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతా ఉంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు అన్నటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఇలాంటి ప్రకటనలు పెద్దవాళ్ళతో ఇప్పించడం చాలా సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అందులో భాగంగానే వెంకయ్య నాయుడు గారి నోటి నుంచి ఇలాంటి ప్రకటన వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తూ దాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు మెగా కృష్ణారెడ్డి గారికి అప్పగించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఒకవైపున నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు గారి యొక్క స్టేట్మెంటు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. మేము వెంకయ్య నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, మహిళలకు ఉచిత బస్సు వద్దు, రైతులకు అప్పులు రద్దు చేయడానికి వీలు లేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వద్దు, అదేవిధంగా డిసేబుల్డ్ వారికి పెన్షన్లు వద్దు. కానీ అదానికి, బదానికి, జిందాలకు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకు 16,50,000 కోట్ల రూపాయలు రద్దు చేసిన పొద్దు మీ మేధా సంపత్తి ఎక్కడికి పోయింది? ఆ రోజు భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాలేదా? మరి అలాంటి కార్పొరేట్ కంపెనీల దిగ్గజాలను కాపాడడానికి మాత్రం లక్షల కోట్ల రూపాయలు రద్దు చేస్తారు. నిరంతరాయంగా శ్రమించి వారి శ్రమ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి శ్రామిక జనానికి సంక్షేమ పథకాలు పెడితే మాత్రం కన్నీరు మున్నీరుగా విలపించేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి వెంకయ్య నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 1వ తారీఖు బదలావో జరూరీ హై అని చెప్పి, మార్పు కావాలి, మార్పు రావాలి, ప్రజలు మార్పు కోరుకోవాలన్నటువంటి పేరుతో కమ్యూనిస్టు పార్టీ ఆగస్టు మాసం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి దేశవ్యాప్తంగా ప్రచార క్యాంపెయిన్ ఒకటి శ్రీకారం చుట్టింది. ఆ మేరకు సెప్టెంబర్ 1వ తారీఖు ఢిల్లీ రామ్లీలా మైదానంలో దేశవ్యాప్తంగా తరలి వచ్చేటువంటి లక్షలాది మంది ప్రజానికంతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నాం. ఆ బహిరంగ సభ ద్వారా రానున్నటువంటి కాలంలో ఒక ప్రజా యుద్ధానికి సిపిఐ నాయకత్వం పిలుపునివ్వబోతా ఉంది. దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రావడానికి ముందు ఆయన చాలా గొప్పగా వాగ్దానాలు చేశారు, డెమగాగు ఉపన్యాసాలు ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను చాలా అగ్రభాగాన తీసుకెళ్తాం, 5వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దామని చెప్పేసి గొప్పగా ప్రకటించారు. నిన్నటి మనం చూసినటువంటి దాంట్లో భారతదేశం యొక్క రూపాయి చివరికి పాకిస్తాన్ రూపాయి కంటే కూడా, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ పాలక వర్గానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నిర్మలా సీతారామన్ గారికి పాకిస్తాన్ అంటే విపరీతమైనటువంటి మక్కువ. ఆ పేరు చెప్పకపోతే వీళ్ళకి ఇక్కడ ఢిల్లీలో నిద్ర రాదు. అలాంటి పాకిస్తాన్ రూపాయి కంటే కూడా ఇండియా రూపాయి పడిపోయిందంటే మరి పాలక వర్గాలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది. కాబట్టి రూపాయి విలువ పడిపోయింది. అనేక మీటింగుల్లో మాట్లాడాడు, పాకిస్తాన్ రూపాయి పతలాగాల, అదేవిధంగా శ్రీలంక రూపాయి పతలాగాల, బంగ్లాదేశ్ రూపాయి పతలాగాల, కానీ ఇండియా రూపాయి మాత్రమే పతలా అయిందని చెప్పాడు. ఆ ఇండియా రూపాయి పడిపోవడానికి కారణం ఏంటి? మీ పాలక వర్గాలు అవలంబించేటువంటి ఆర్థిక విధానాలు కాదా, విదేశాంగ విధానాలు కాదా, విదేశాల నుండి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులపైన విపరీతమైనటువంటి అమెరికా ఆంక్షలకు తలవొగ్గి
ఆ నిబంధనలు సడలించుకోవడం ద్వారా ఇక్కడ రూపాయి పతనం కావడం లేదా? కాబట్టి ఇవన్నీ చెప్పకుండా కేవలం డెమగాగు ఉపన్యాసాల ద్వారా నరేంద్ర మోడీ గారు చెప్తారు. జాతికేమో పొదుపు పాటించమని చెప్తా ఉన్నారు. కానీ జాతికి పొదుపు పాటించమని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఒక్క రూపాయి కూడా పొదుపు పాటించడంలే. కోటాను కోట్ల రూపాయలు డబ్బులు నీళ్ల కంటే పలచదనంగా ఖర్చు పెట్టి ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నాడు. మీరు తినే తిండి, వాడేటువంటి నూనె, కట్టేటువంటి బట్ట, పెట్టుకునే బంగారం అన్నీ తగ్గించమని చెప్పాడు. కానీ ఆయన ఏ ఒక్కటి కూడా ఆయన చేసేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మేము నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏమాత్రం కూడా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 24 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ఆ 24 కోట్ల ఉద్యోగాలు రాలేదు. పైగా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసినటువంటి పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు అందులోకి ప్రవేశించి మొత్తం ఎన్నికల ప్రక్రియను కూడా తన కబంధ హస్తాల్లో పెట్టుకోవడానికి కావలసిన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సిగ్గు లేకుండా ఎస్ఐఆర్ పేరు పెట్టి ఆ ఎస్ఐఆర్ పేరుతో ఎవరి ఓట్లు పోవు, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు మాత్రమే పోతాయి, లేదా ఇతరులు మాత్రమే పోతాయని చెప్పినటువంటి వాళ్ళు 1, 2, 3 ఓట్లు ఉంటే వాళ్ళ ఓట్లు పోతాయని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు, ఎన్నికల కమిషన్ ఈరోజు దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది ఓటర్స్ను అందులోంటి లిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మచ్చుకు నేను 2014లో ఎమ్మెల్యేగా ఈ జిల్లాలో పోటీ చేశా. 2019లో నేను ఎంపీగా పోటీ చేశా. చివరికి నా ఓటు చూసుకుంటే ఓటర్ లిస్టులో నా ఓటే లేనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. ఇట్లా ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళనే ఇంత వేధిస్తూ ఉన్నాం. ఇంకొక వైపున మిగతా రాజకీయాలకు సంబంధం లేకున్నటువంటి మతాన్ని పట్టుకొని వేధించి ఆయనకు నచ్చినటువంటి వారికి ఓటు వేయనటువంటి వాళ్ళను ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించడానికి పెద్ద ఎత్తున ప్రక్రియ ఈ భారతదేశంలో ప్రారంభమైంది. కాబట్టి ఓటర్లను సమగ్రమైనటువంటి సర్వే నిర్వహించాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అవలంబించేటువంటి ఆర్థిక విధానాలను ఎవరు ప్రశ్నించినా కూడా ఆయన పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నారు. ఏంటి నరేంద్ర మోడీ గారు అంటే అబౌవ్ కాన్స్టిట్యూషనా? మేము అడుగుతా ఉన్నాం. భారత రాజ్యాంగానికి లోబడి మీరు ఓతు ప్రారంభించలేదా? మీరు ప్రధానమంత్రిగా భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేయలేదా? మిమ్మల్ని ఎవరు ఏమడినా కూడా జవాబు చెప్పినట్టు పరిస్థితి. పిఎం స్కేర్ సంబంధించి అడిగితే ఆయన అభిజిత్ దీప్కి అని ఆయన సర్టిఫికేట్ అడుగుతున్నాడు. ఆయన బోస్టన్ యూనివర్సిటీలో ఎలా చదువుకున్నామని చెప్పి ఆయన్ని ప్రశ్నిస్తున్నావు. పిఎం స్కేర్ డబ్బులు ఎన్ని వచ్చినాయి, దేనికి ఖర్చు పెట్టామని అడిగితే పిఎంని అడుగుతారా అని చెప్తాం. పిఎంనేంది? పిఎంను పుట్టించినటువంటి వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారిని కూడా భారత రాజ్యాంగం అడగమని చెప్పింది. ఏదైనా కూడా పిఎం స్కేర్ డబ్బులు ఏమైపోయినాయి దానికి లెక్కలు చెప్పాలి. దాన్ని ఒక వైపున అడుగుతా ఉంటే మరొక వైపు నుండి ఏది శ్రీరామచంద్రుడి దగ్గర, అంటే దేశంలో నరేంద్ర మోడీ పుట్టిన తర్వాత, అమిత్ షా పుట్టిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ పుట్టిన తర్వాతనే శ్రీరామచంద్రుని అందరూ వాళ్ళు చెప్పితేనే ముక్కుతున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. వాళ్ళకంటే ముందు నుంచి కూడా వాళ్ళ పూర్వీకుల నుంచి కొన్ని 10ల సంవత్సరాల కాలంగా శ్రీరామచంద్రుని అందరూ పూజిస్తారు. అలాంటి శ్రీరామచంద్రుడి దగ్గర ఉన్నటువంటి బంగారు ఇటుకలు ఎక్కడికి పోయాయి? ఎండి ఇటుకలు ఎక్కడికి పోయాయి? 200 కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడికి పోయాయి? 40 రోజుల్లో 70 సార్లు ఎలా దొంగతనం జరిగింది? మీరే కదా దానికి ధనికర్తలు, దానికి మీరే కదా చౌకీదార్, కాపలాదారులు మీరే కదా. మీరు కాపలాదారులా లేకపోతే చందా చోర్లా? ఈ దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఒకవైపున కరువు విపరీతంగా విలయతాండం చేస్తూ ఉంది. దాదాపు 18-19 జిల్లాల్లో కరువు వచ్చేసింది. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో మరింత కరువు అలుముకున్నటువంటి పరిస్థితి. జిల్లాలకు జిల్లాలే తీవ్రమైనటువంటి కరువులు అల్లాడుతూ ఉన్నాయి. ఏమన్నా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎలినో ప్రభావాన్ని 1 సంవత్సరం ముందే మేము గుర్తించాము, కాబట్టి ఎలినో ప్రభావం మూలంగా కరువు వస్తా ఉంది అని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. వర్షాలు రాకపోతే ఏం చేస్తామని చెప్పి, అంటే నీళ్లు దప్పిగైనప్పుడు బావి దొగుతావా?
నీళ్లు దప్పికైనప్పుడు బావి దొగుతావా, లేకపోతే భవిష్యత్తుకు ఎప్పుడెప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయి కాబట్టి ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం లేదా? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 44 సంవత్సరాల కాలంగా వేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి కాకుండా కొంత పూర్తి అయిపోయి మిగతా పిల్లకాలం లేకుండా నీళ్లు స్టోరేజ్లో నింపుకోవడానికి అవకాశం లేకుండా నీటిపారుదల ప్రాజెక్టులు వచ్చినాయి. మరి ఇలాంటి ఎలినో ప్రభావం వచ్చినప్పుడు ఎవరు బలైపోతారు? ప్రజలు బలైపోతారు. మరి ఇలాంటి నేపథ్యం ఇక్కడ నడుస్తుంది. మళ్ళీ విజనరీ అని చెప్పేసి ప్రకటించుకున్నాం. విజనరీకి ఎప్పుడైనా కూడా ఒక ప్రాధాన్యత క్రమం ఉంటుంది. దేనిపైన ప్రాధాన్యత ఇవ్వాలి? ఫస్ట్ ప్రాధాన్యత కరువుకు అల్లాడిపోతున్నటువంటి రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి మీరు ఎటు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మరి ఈ రాయలసీమ ప్రాంతం పైన చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఉందో, కసి ఉందో, కక్ష ఉందో, లేకపోతే రాజకీయంగా వేరే ఇతరేతర శక్తులు ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పి దీనిపైన సీతకన్నేశాడో మాకైతే అర్థం కావడం లేదు. కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఆల్రెడీ ఇప్పటికే శ్రీశైలంలో 174, 175 టీఎంసీల వాటర్ వచ్చి చేరింది. దాదాపు 870 అడుగుల పైచిలకు నీళ్ళు వచ్చి చేరింది. 854 అడుగులు నీళ్లు చేరగానే కిందికి రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి 44,000 క్యూసెక్కులు రావాలి. 44,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేయాల్సి వస్తే రోజుకు 1/2 టీఎంసీ కూడా విడుదల చేయకపోతే 30 రోజుల్లో కేవలం ఎంత వస్తుంది? 15 టీఎంసీలు. అంటే రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు 111 టీఎంసీలు పట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే అది గాలేరు నగిరి కావచ్చు, లేకపోతే తెలుగంగ కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులకు 111 టీఎంసీలు అవసరమైతే కేవలం 15 టీఎంసీలు ఆఫ్ టీఎంసీతో. కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని ఎండబెట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇక్కడికి వచ్చినప్పటికీ అన్ని సిడబ్ల్యూసి పర్మిషన్ ఉంది, లేకపోతే సెంట్రల్ అక్కడటువంటి వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిందా లేదా అన్ని డిమాండ్ చేసి అన్ని ఉన్నాయని చెప్పేసి మాట్లాడేటువంటి పాలక వర్గానికి ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఒకదాన్ని దాదాపు 95% పూర్తయినటువంటి ప్రాజెక్టును మీరు అధికారంలోకి రాగానే మొత్తం దాన్ని ఎత్తేసారు. అదేదో పూర్తి అంటే రోజుకు 4 టీఎంసీలు వాటర్ రాయలసీమ ప్రాంతానికి వచ్చిండేది. ఈ కరువుకు ఇబ్బంది పడకుండా ప్రజలు ఆదుకోవడానికి ఒక అవకాశం వచ్చినది. దాన్ని కూడా మీరు ఈరోజు దాన్ని కూడా పక్కన పెట్టి రాయలసీమకు తీరని ద్రోహం చేసేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ పాత్ర పోసినారు. అన్నిటికీ ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి నిత్యం లేచినట్టు అన్నిటికీ పెద్ద 90,000 కోట్లు, 1,10,000 కోట్లు అన్ని ఇలాంటి ప్రాజెక్టులన్నీ రూపకల్పన చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల కాలంగా శ్రీశైలం దగ్గర ఫ్లంజ్ పూల్ ఏర్పడి అది పెద్ద ఎత్తున వరద వస్తే ఎప్పుడు దానికి కావాల్సిన ప్రమాదం జరుగుతుందో అలాంటి విపత్కరమైన పరిస్థితి అని చెప్పి ఒకవైపున ఇంజనీర్లు, ఇంకోవైపున మేధావులు, అదేవిధంగా రైతు సంఘ నాయకులు నెత్తి నోరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉంటే దాన్ని మాత్రం రిపేర్ చేయడానికి ఇంతవరకు పనిచేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ యొక్క పాలక వర్గాల విధానాలు కేవలం కార్పొరేట్లకు, వ్యాపారులకు ఉపయోగపడే పద్ధతిలో పనిచేస్తున్నాయి తప్ప రైతాంగాన్ని కాపాడడానికి ఏమాత్రం కూడా మీరు చొరవ తీసుకోలేదు, అలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పే మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బదలావో జరూరీ హై అని చెప్పి ఏదైతే పిలుపిచ్చామో ఆ పిలుపులో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి రేపు సెప్టెంబర్ 1వ తారీఖు ఢిల్లీలో జరిగేటువంటి ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం.